హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈరోజు వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే కోవిడ్-19 వ్యాక్సినేషన్కి సంబంధించి. కోవిడ్-19 వ్యాక్సినేషన్కి సంబంధించి యుఎస్ఏ సాధించిన రికార్డు ఈరోజు ప్రముఖంగా వార్తలు నిలిచింది. గడిచిన సంవత్సర కాలంగా ప్రపంచం ఒక భయానక సమస్యపై పోరాటం చేస్తుంది. కంటికి కనిపించని ఒక మహమ్మారి కరోనా వైరస్ ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోంది, ఎన్ని ప్రాణాలను బలి తీసుకుంటుంది, ఎంతగా ఆస్తి నష్టాన్ని కలగజేస్తుంది. ఇలాంటి అంశాలు ప్రతిరోజు మనం ఇప్పటికి కూడా చూస్తున్నాం. అండ్ కరోనా సెకండ్ వేవ్ అని, థర్డ్ వేవ్ అని ఇప్పటికే చాలా దేశాల్లో లాక్డౌన్ కూడా విధించారు మరొకసారి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్, ఈ మహమ్మారి నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలి అనే ఉద్దేశంలో భాగంగా చాలా దేశాల్లోని ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ని ప్రారంభించాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్ అంటున్నాను. ఎగ్జాంపుల్ చూడండి, భారత ప్రభుత్వం జనవరి మాసంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ని ప్రారంభించింది. ప్రాధాన్యతను అనుసరించి ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇటీవల సెకండ్ ఫేజ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది, కోవాక్సిన్. సో ఇలాంటి అంశాలు తరచూ మనం చూస్తున్నాం. ఇలాంటి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికే ప్రారంభమైంది. ఇలాంటి విషయంలో ఈరోజు అమెరికా సాధించిన రికార్డు సో ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా వార్తలు నిలిపింది. అదేంటంటే 100 మిలియన్ల ప్రజలకి సో యుఎస్ఏలో నివసిస్తున్న వారు ఎవరైతే ఉంటారో దాదాపు 100 మిలియన్ల ప్రజలకి వ్యాక్సినేషన్ పనులను పూర్తి చేసిందట. అట్లీస్ట్ ఫస్ట్ ఫేజ్ అయినా ముగిసిందంట. చాలా ఇంపార్టెంట్. సో 100 మిలియన్ల ప్రజలు అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఒక 10 crores అనుకోండి. 10 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా ఈరోజు యుఎస్ఏ ఒక రికార్డు సాధించి వార్తలు నిలిచింది. మరి ఇంత మొత్తంలో ప్రజలు ఎందుకు అసలు వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది అంటే అవగాహన. ఎగ్జాంపుల్ చూడండి, మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లోని ప్రజల్లో ఒక అపోహ ఉంది, వ్యాక్సిన్ తీసుకుంటే ఏదైనా దుష్పరిణామాలు ఉంటాయా. ఎగ్జాంపుల్ చూడండి, బ్రెజిల్కి సంబంధించి దేశాధినేత బోల్సనారో గారు ఇటీవల ఒక ప్రకటన చేశారు. వ్యాక్సిన్ తీసుకుంటే డ్రాగన్స్లా మారుతారు, ఏలియన్స్లా మారుతారు అని చెప్పేసి ఒక దేశాధినేత ఇలాంటి ప్రసంగాలు చేసినప్పుడు ప్రజలు అందరూ కూడా భయాందోళనకు గురవుతారు. సో అలా వ్యాక్సిన్ పైన, ముఖ్యంగా కోవిడ్-19 వ్యాక్సిన్ పైన, దాని యొక్క సామర్థ్యం పైన చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి లేదా వ్యాక్సినేషన్కి దూరం అవుతున్నారు. ఇండియాలో కూడా చూడండి, చాలా మంది ఈరోజు 60+ years భారత ప్రభుత్వం ప్రాధాన్యత అనుసరించి 60 సంవత్సరాల పై చిలుకు వారు ఎవరైతే ఉంటారో వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుంది. అయినా కూడా చాలా మంది ఈరోజు వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు, భయపడుతున్నారు. కారణం ఏంటంటే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే నా లోపల ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో, ఏం అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకి సంబంధించి చాలా అవగాహనలను ప్రస్తుత ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లింది. జో బైడెన్ గారు చూడండి, స్వయాన దేశాధ్యక్షుడైన అమెరికా దేశ చరిత్రలోనే అతిపెద్ద వయసులో అధ్యక్షుడిగా జో బైడెన్ ఇటీవల వార్తలు ఇచ్చారు. అలాంటి జో బైడెన్ గారు కానివ్వండి, అమెరికా దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలుగా వార్తలు ఇచ్చిన కమలా హ్యారిస్ గారు కానివ్వండి, వీరిద్దరు కూడా మొదటిసారి ఆటోమేటిక్గా వ్యాక్సిన్ తీసుకున్నారు. సో అలా దేశాధినేతలే వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మనకేమవుతుంది, అంత ప్రముఖులే తీసుకుంటారని చెప్పేసి ప్రజల్లో ఒక పాజిటివ్ థింకింగ్ అనేది రావడం జరిగింది. మరియు వీరితో పాటు అమెరికా దేశానికి సంబంధించి చాలా మంది సెలబ్రిటీలు మరియు అమెరికా మాజీ దేశాధినేతలు కానివ్వండి, మాజీ అధ్యక్షులు కానివ్వండి, చాలా మంది వ్యాక్సిన్ ని పాజిటివ్ మైండ్ సెట్ తో తీసుకుంటున్నారు. ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్ ప్రజలకు ఏర్పడడం ద్వారా చాలా మంది కూడా వ్యాక్సిన్ ని స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చుకొని తీసుకుంటున్నారు. సో ఇలాంటి అంశం అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఈరోజు యుఎస్ఏ 10 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ ని చేరువచ్చేసి సో వ్యాక్సిన్ ని ఇచ్చి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే ఇటీవల ఏ దేశం, ఆ దేశంలో నివసిస్తున్న 100 మిలియన్ల ప్రజలు లేదంటే 10 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ పనులను పూర్తి చేసింది. అట్లీస్ట్ ఫస్ట్ ఫేజ్ అంటున్నాను. చాలా వ్యాక్సిన్ మనం చూస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్ తీసుకుంటాము అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 weeks లోపల లేదంటే 5 to 8 weeks లోపల సెకండ్ డోస్ తీసుకుంటాము. సో అలా కనీసం ఫస్ట్ ఫేజ్ డోసేజ్ అన్నా పూర్తయిందట ఇంతమందికి. సో అలా ఈరోజు అమెరికా వార్తలు నిలిచింది. అండ్ ఇంకొక అంశం, సో జర్మనీ అండ్ జపాన్
ఈ దేశాల్లో కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. జపాన్ విషయానికి వస్తే జపాన్లో ఒక న్యూ వేరియంట్ చాలా కలవరాన్ని రేపుతుంది. న్యూ వేరియంట్ అంటే ఏంటంటే కరోనా వైరస్ అనేది చాలా మ్యూటెంట్స్ ఉంటాయి, చాలా రకాలుగా పరిణతి చెందుతుంది. ఇప్పుడు ఎందుకు కరోనా వైరస్ పైన వ్యాక్సిన్ అనేది అద్భుతంగా పనిచేయట్లేదు అంటే అది వేరియేషన్స్ గురవుతుంది అన్నట్టు, తరచూ మార్పులు చెందుతుంది అన్నట్టు. ఎందుకంటే ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్. సో ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ అంటే మనకి ఎయిడ్స్ కూడా అలాంటిదే. సో ఇలాంటి పరిస్థితుల్లో జపాన్లో ఒక న్యూ వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ న్యూ వేరియంట్కి పేరు సంబంధించి ఎలాంటి పత్రికలు కూడా ప్రచురించలేదు. కాకపోతే జపాన్ ప్రభుత్వం ప్రస్తుతం జపాన్ ప్రధాని ఎవరు? యోషిహిడే సుగా. సో యోషిహిడే సుగా గారు జపాన్లోని ఒసాకా అనే ప్రాంతంలో, ఒసాకా అనే సిటీలో చాలా మంది వందల కొద్ది ప్రజలను న్యూ వేరియంట్ కలవరం రేపుతోంది. న్యూ వేరియంట్ బారిన పడుతున్నారు. ఈ న్యూ వేరియంట్ బారిన పడిన వారికి ఏమవుతుందంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కూడా కరోనా సోకుతోంది అన్నట్టు. అంటే కరోనా ప్రభావం లేదా కరోనాకి సంబంధించి మరొకసారి లక్షణాలు చూపిస్తుంది. సో ఇలాంటి అంశాలతో ఈరోజు జపాన్ వార్తలు వచ్చింది. సో ఒసాకా సిటీ మొత్తాన్ని కూడా లాక్డౌన్ని ప్రకటించడం జరిగింది. ఈ న్యూ వేరియంట్ ఏం చేస్తుందట అంటే కరోనాకి సంబంధించి మనం కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటాం కదా, అసలు వ్యాక్సినే మనకు వ్యాధి రాకుండా తీసుకునేది ప్రికాషనరీగా. అలాంటి వ్యాక్సిన్ యొక్క పనితీరును తగ్గిస్తోందంట. సో అలాంటి న్యూ వేరియంట్స్ కొన్ని కనబడుతున్నాయి. అండ్ జపాన్ కరోనాతో మరొకసారి ఫైట్ చేస్తుంది. కొన్ని సిటీస్లో లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఇటీవల మనం చూస్తున్నాం చాలా దేశాలు, బంగ్లాదేశ్ కంటిన్యూ నెక్స్ట్ 1 వీక్ అంతా కూడా లాక్డౌన్, మరియు బెల్జియం కానివ్వండి, పోలాండ్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఇటలీ, ఈ అన్ని దేశాలు కూడా స్తంభించిపోయి మరొకసారి లాక్డౌన్. అందులోనూ ఫ్రాన్స్ 3rd వేవ్తో బాధపడుతోంది. ఇలాంటి పరిస్థితులతో కరోనాకి సంబంధించి రెగ్యులర్గా మరొకసారి చాలా అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. ఇది ఒకటి చూడండి. ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజల్లో కరోనాకి సంబంధించి ఒక న్యూ వేరియంట్ N440 ఇబ్బందికి గురి చేస్తోంది అంటారు. ఇటీవల మనం చూడడం జరిగింది ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్లో కరోనా న్యూ వేరియంట్ ఏంటంటే N440. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో N440 వేరియంట్ ఆఫ్ కరోనా ప్రభావాన్ని చూపిస్తోంది అంటే ఛత్తీస్గఢ్. సో భూపేష్ బఘేల్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అలా కరోనాకి సంబంధించి అంశాలు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో భారతదేశంలో రాజస్థాన్ ఈరోజు మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది. ఫామ్ బేస్డ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అంటున్నా. ఫామ్ బేస్డ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? అగ్రికల్చర్ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఆ ఫార్మ్స్ లో సోలార్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేయడం అన్నట్టు. సో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో పునరుత్పాదక శక్తి అంటాం కదా. సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మనకు విండ్ ఎనర్జీ కానివ్వండి, టైడల్ ఎనర్జీ కానివ్వండి, అధిక మొత్తంలో మనకు సోలార్ ఎనర్జీ కానివ్వండి. సో సోలార్ ఎనర్జీని ఎలా ఉత్పత్తి చేస్తాము? సోలార్ ప్లాంట్స్ ని ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్టాల్ చేయడం ద్వారా. సో రాజస్థాన్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈ రోజు వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి? అగ్రికల్చర్ ఫార్మ్స్ ఉంటాయి కదా, బ్యారన్ ల్యాండ్స్. బ్యారన్ ల్యాండ్స్ అంటే ఏంటి? అంతగా ఫర్టిలిటీ ఉండదన్నట్టు బ్యారన్ ల్యాండ్స్. సో బ్యారన్ ల్యాండ్స్ అంటే ఏంటంటే అందులో ఎక్కువగా మృత్తికలు ఏవైతే ఉంటాయో పంటకు అంతగా అనుకూలంగా ఉండవు. మన ప్రాంతాల్లో బంజరు భూమి అని చెప్పేసి రేగడి భూమి అని అంటూ ఉంటాము. సో అలా బ్యారన్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, పంట పండించడానికి పనికిరాని ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, అక్కడ ప్రతి ఒక్కొక్క ఎకరం ఎక్కడ కనబడ్డా, ఖాళీ ప్లేస్ కనబడ్డా కూడా రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ వారు కొన్ని ప్లేస్ ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎకరంలో కనీసం దాదాపు 3.7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 మెగావాట్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు అన్నట్టు. అంటే ఒక్కొక్క ఎకరంలో కూడా సోలార్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టు. ఇలాంటి అంశంతో ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారి రాజస్థాన్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో భాగంగా, ఏ రాష్ట్రానికి సంబంధించి సోలార్ పవర్ ప్రాజెక్ట్. సో ఫామ్ బేస్డ్, ఫామ్ అంటేనే అగ్రికల్చర్ ఫార్మ్స్ అన్నట్టు. సో ఫామ్ అంటే పంట పొలాల్లో సోలార్ ప్లాంట్స్ ని లేదా సోలార్ ప్లేట్స్ ని ఇన్స్టాల్ చేస్తూ వార్తలు నిలిచింది అంటే రాజస్థాన్ రాష్ట్రం. అండ్ మొట్టమొదటిసారి రాజస్థాన్ రాష్ట్రంలోని బాలోజీ అనే ప్రాంతంలో సోలార్ ప్లేట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ
కార్పొరేషన్ లిమిటెడ్. అండ్ ఇక్కడ ఇంకొక మిస్లేనియస్ పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. ఇటీవల మనం తరచూ చూస్తున్నాం పిఎం కుసుమ్ ప్రోగ్రామ్. సో పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వం కూడా వ్యాఖ్యానిస్తుంది. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు? అశోక్ గెహ్లాట్ గారు. సో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రము రాజస్థాన్. దేనికి సంబంధించి? ఫార్మ్ బేస్డ్ సోలార్ పవర్ ప్లాంట్ లేదా ప్రాజెక్ట్ ఏర్పాటుకి సంబంధించి అగ్రికల్చర్ వ్యవసాయ భూముల్లో కూడా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల చూడండి ముఖ్యంగా సోలార్ పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్లేట్స్ ఉంటాయి కదా, వివిధ ప్రాంతాలకు సంబంధించి వార్తలు ఇచ్చాయి. భారతదేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ సంబంధిత అంశంతో ఎన్టీపీసీ వార్తలు నిలిచింది మనకు. రామగుండం, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం 100 మెగావాట్ విద్యుత్ని ఏర్పాటు చేస్తున్నారు గోదావరి నదిపైన. ఇలాంటి అంశాలపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఓకేనా? సో ఈరోజు రాజస్థాన్ ఫార్మ్ బేస్డ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో 1 ఎకరంలో కనీసం 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అందుకోసం ఎంత ఖర్చు పెడతారంటే 3.7 crores. మొదటి విడతగా బాలోజీ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇలాంటివి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ వ్యవసాయానికి పనికొచ్చే భూములైనా కూడా మధ్యలో ఇవి ఏర్పాటు చేస్తే ఏంటంటే మనకు ప్రాంతం లేదా ప్లేస్ కూడా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఈ సోలార్ ప్లాంట్స్ బిగించాలంటే భారతదేశంలో ఏరియా లేదు. ఇలాంటి పరిస్థితులు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా రాజస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. అండ్ నెక్స్ట్, సో పంజాబ్ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల పంజాబ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్. సో కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై అంటే డ్రింకింగ్ వాటర్ అంటే ఏంటి? తాగునీటిని. వేటి ఆధారంగా? కెనాల్ ఆధారంగా. సర్వసాధారణంగా ఏదైనా ఒక ప్రాంతానికి త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలంటే పైప్ లైన్స్ వేస్తారు. ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో చూడండి, మిషన్ భగీరథకు సంబంధించి పెద్ద పెద్ద పైప్ లైన్ చూస్తాం, పంప్ సెట్లు చూస్తాము. సో ఇలాంటి వాటి స్థానంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమని ఆలోచించిందంటే కెనాల్లను ఏర్పాటు చేస్తాం ఒక సిటీకి మధ్య. ఆ కెనాల్లో వాటర్ని ప్రవహించజేయడం ద్వారా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వాటర్ చేరుతుంది. అలా కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై అనే అంశం దేశంలోనే మొట్టమొదటిసారి మనకి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గారు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఈ కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసము ఈరోజు 2 ప్రముఖ బ్యాంకులు వార్తలు నిలిచాయి. ఈ 2 ప్రముఖ బ్యాంకులు ఏంటంటే ఒకటి వరల్డ్ బ్యాంక్ అండ్ సెకండ్ వచ్చేసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, AIIB అంటాం, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఈ 2 బ్యాంకులు, సో 2 కూడా ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ బ్యాంకులు అనుకోవచ్చు. సో ఈ 2 బ్యాంకులు కలిసి ఆల్మోస్ట్ ఈ కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ పంజాబ్ ప్రభుత్వానికి ప్రత్యేక ఆర్థిక సౌకర్యాలు, ఆర్థిక నిధులను కేటాయించడం జరిగింది. టోటల్ గా $300 మిలియన్, 300 మిలియన్ US అంటున్నాను. సో $300 మిలియన్ US. ఇందులో భాగంగా చూడండి మనకి వరల్డ్ బ్యాంక్ కి సంబంధించి IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటాం. సో వరల్డ్ బ్యాంక్ కి సంబంధించిన ఒక పార్ట్ అనుకోండి. సో IBRD ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఎంత అంటే 105 crores అండ్ రిమైనింగ్ 105 crores వచ్చేసేసి AIIB, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఈ 300 కోట్లు ఎంత? 300 మిలియన్లలో 105 మిలియన్లు. సో 105 మిలియన్స్ ఏమో IBRD ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అండ్ 105 మిలియన్స్ ఏమో AIIB. సో మొత్తం ఎంత వచ్చింది? 210 మిలియన్స్. అండ్ మిగతా $90 మిలియన్ US ఉంటాయి కదా, దీన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అన్నట్టు. సో అలా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము అండ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ IBRD ఆఫ్ వరల్డ్ బ్యాంక్, ఈ 3 కలిసి కూడా పంజాబ్ రాష్ట్రంలో కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాయి. ఇదొక్కటి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏ రాష్ట్రానికి సంబంధించి కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లైకి సంబంధించి ప్రత్యేక ఆర్థిక నిధులను AIIB మరియు వరల్డ్ బ్యాంక్ వారు కేటాయించడం జరిగింది అంటే మనకు పంజాబ్ రాష్ట్రాన్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో పంజాబ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది చాలా అధునాతన అంశాలతో, అవన్నీ ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్, అది కూడా పంజాబ్లోని లుధియానా, అమృత్సర్లో మొదటి విడతగా ప్రారంభించడం జరుగుతుంది. ఆ 2 ప్రాంతాలు కూడా గుర్తుంచుకోండి, లుధియానా అండ్ అమృత్సర్ ప్రాంతాలకు కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లైని చేస్తుంది ప్రభుత్వము. అండ్ నెక్స్ట్,
సో ఇప్పటి వరకు డిఫెన్స్కి సంబంధించి వాహనాలు ఉంటాయి కదా, అంటే ఆర్మీ వెహికల్స్ ఉంటాయి కదా, ఆర్మీ అధికారులు ప్రయాణించేవి కానివ్వండి, సరిహద్దు వెంట సైనికులను తీసుకుపోవడానికి ఉపయోగించే వాహనాలు కానివ్వండి. అందుకోసం డిఫెన్స్, సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరికి ఎక్కువగా టెండరింగ్ కానివ్వండి ఈ తయారీ ప్రక్రియని కేటాయిస్తుంది అంటే భారత్ ఫోర్జ్ సంస్థకి కానీ, మహీంద్రా డిఫెన్స్ సర్వీసెస్ కానివ్వండి. ఎక్కువగా చూడండి, మిలిటరీ వాహనాలు అనగానే, ఆర్మీలో లేదా సైన్యంలో పనిచేసే వాహనాలు అనగానే ఈ రెండు సంస్థలకు సంబంధించి, ఈ రెండు కంపెనీలకు సంబంధించిన వాహనాలే ఉంటాయి. కానీ మొదటిసారి ఈ రెండు సంస్థలు కాకుండా ఆర్మీ వాహనాల తయారీలో ప్రఖ్యాతి పొందిన ఈ రెండు వాహన కంపెనీలు కాకుండా మొదటిసారి టాటా గ్రూప్, సో టాటా గ్రూప్ వారికి ప్రత్యేక టెండర్లను కేటాయించింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈరోజు. సో టాటా వెహికల్స్ ఇప్పటి నుండి ఏంటంటే నెక్స్ట్ 1 to 2 years వరకు కూడా ఆర్మీలో ఉపయోగపడే కానివ్వండి, నేవీలో ఉపయోగపడే వారికి కానివ్వండి, ముఖ్యంగా రక్షణ దళాలు ఉపయోగించే వాహనాలు ఏవైతే ఉంటాయో ఈ వాహనాలు చాలా బందోబస్తుగా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే చాలా దృఢత్వంతో ఉంటాయి, సరిహద్దు వెంట హిల్లీ స్టేషన్స్ ఉంటాయి, ఎంతటి ప్రాంతంలో కూడా ఎలాంటి ప్రాంతంలో కూడా ప్రయాణం చేస్తాయి అన్నట్టు అంతటి శక్తివంతమైన వాహనాల తయారీ ఇప్పటి వరకు ఆర్మీ అవసరాల కోసం, మన మిలిటరీ అవసరాల కోసం ఈ సంస్థలు తయారు చేసేవి. అలాంటిది మొట్టమొదటిసారి టాటా గ్రూప్ వారు, సో టాటా కంపెనీ వారికి ఈ టెండర్ ప్రక్రియని నెక్స్ట్ రానున్న 2 years వరకు కూడా ఆర్మీలో లేదా త్రివిధ దళాల్లో వాడే వాహనాలు ఏవైతే ఉంటాయో, సైన్యం వాడే వాహనాలు ఏవైతే ఉంటాయో, సైన్యాన్ని ఒక ప్రాంతంలో ఒక ప్రాంతం తరలించడానికి ఉపయోగపడే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడం విషయంలో ఎవరు టాటా గ్రూప్కి టెండరింగ్ని లేదా టాటా గ్రూప్ వారికి అనుమతులు ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆకాష్ మిసైల్, ఆకాశ్ క్షిపణి కొత్త అంశం ఏం కాదు. ఆకాశ్ క్షిపణి లేదా ఆకాశ్ మిసైల్ అనేది ఇప్పటికే ఇండియన్ ఆర్మీలో సేవలిస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ వారు ఉపయోగిస్తున్నారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు, సో త్రివిధ దళాల్లోని 2 ఫోర్సెస్ కూడా, ఎయిర్ ఫోర్స్ వారు, ఆర్మీ వారు ఇద్దరు కూడా ఉపయోగిస్తున్న మిసైల్స్ ఆకాశ్ క్షిపణులు. సో ఈ ఆకాశ క్షిపణులకు సంబంధించి తయారు చేసే సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ సంస్థ డిఆర్డిఓ వారి సూచనల మేరకు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించిన కీలక సంస్థ, రక్షణ రంగానికి సంబంధించి పరిశోధనలు కానివ్వండి, ఇన్నోవేటివ్ ఐడియాస్ కానివ్వండి ఎవరు, సో డిఆర్డిఓ వారు. అందుకే డిఆర్డిఓ వారికి సంబంధించి తరచూ ఏదో ఒక క్షిపణి ప్రయోగాలు మనం చూస్తూనే ఉంటాం. సో డిఆర్డిఓ వారి ఆలోచనల ఆధారంగా, డిఆర్డిఓ వారి ప్లానింగ్ ఆధారంగా ప్రత్యేక క్షిపణులైన ఆకాశ్ మిసైళ్లను తయారు చేసే సంస్థ ఏంటి, BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు ఈరోజు ప్రత్యేకమైన ఆకాశ మిసైల్ని ఆల్మోస్ట్ 96% మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఆకాశ మిసైల్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారికి కేటాయించడం జరిగింది, అంటే ఇవ్వడం జరిగింది అన్నట్టు. అంటే వీటిని ఎక్కడ ఉపయోగిస్తారు, ఆర్మీ అవసరాలు మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఇక మీదట ఉపయోగిస్తారు అన్నట్టు. అండ్ మనందరికీ తెలుసు ఈ ఆకాశ్ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంటి, ఏదైనా మిసైల్ ఉందనుకోండి, సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితలం మీద ప్రయోగిస్తారు అన్నట్టు. ఆటోమేటిక్గా ఉపరితలంలోని నిర్దేశిత లక్ష్యం ఉంటుంది కదా, ఏ ప్రాంతాన్ని అయితే ఢీకొనాలి, ఏ ప్రాంతాన్ని అయితే ధ్వంసం చేయాలనుకుంటారో ఆ టార్గెట్ని రీచ్ అవుతుంది. సో సర్ఫేస్ టు సర్ఫేస్ అంటారు. అండ్ సర్ఫేస్ టు ఎయిర్ అంటే గాల్లో ప్రయాణించే శత్రు దేశాలకి సంబంధించిన అన్మాన్డ్ ఎయిర్ వెహికలే కావచ్చు, శత్రు దేశాలకు సంబంధించిన ఏ యుద్ధ విమానమైనా కావచ్చు, దాన్ని పేల్చడానికి ఉపయోగిస్తారు అన్నట్టు. సో అలా సర్ఫేస్ టు ఎయిర్ అంటాం. ఎయిర్ టు ఎయిర్ అంటే గాల్లో నుండి గాల్లోకి మనం ప్రయోగించేది అన్నట్టు. అంటే యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ప్రయోగిస్తారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఆ పైన గాల్లోనే శత్రు దేశాలకు సంబంధించిన వాటిపైన ప్రయోగిస్తారు అన్నట్టు. సో ఈ రోజు ఆకాశ్ క్షిపణి వార్తలు ఇచ్చింది కదా, ఇది ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఆల్మోస్ట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 20 kilometers. ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే హైట్ కి సంబంధించి, ఎత్తుని సూచించే పదం ఆల్టిమీటర్. ఒక విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుందో కొలిచే పరికరం పేరేంటంటే ఆల్టిమీటర్. ఆల్టిట్యూడ్ అంటే హైట్ అన్నట్టు. ఆల్మోస్ట్ 20 kilometers హైట్ లో ఉండే ఎలాంటి లక్ష్యాన్నైనా కూడా ఇది అద్భుతంగా ఛేదిస్తుంది అని చెప్పేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు పేర్కొనడం జరిగింది. ఆకాశ్ మిసైల్ ప్రత్యేక క్షిపణులను ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారికి అప్పగించడం జరిగింది. BDL 90% పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా తయారు చేయబడిన ప్రత్యేక మిసైల్స్ ఈరోజు వార్తలు నిలిచినాయి. సో దీని యొక్క రూపకర్తలు ఎవరు అంటే ఇది ఎవరి ఆలోచన ఆధారంగా, DRDO వారు ఇచ్చే ప్లానింగ్ ఏదైతే ఉంటుందో వారికి సంబంధించి కొన్ని చెప్తారన్నట్టు. ఈ రకంగా మిసైల్ అనేది ఉండాలి అని చెప్పేసి వారి సూచనల మేరకు తయారు చేసిన సంస్థ BDL.
అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రైబల్ రిలేటెడ్ టాపిక్. సో గిరిజనులకి సంబంధించిన అంశం. సో గిరిజనులకు సంబంధించి ఏ టాపిక్ వార్తలు నిలిచినా మనం చర్చించుకునే ప్రముఖ సంస్థ, వార్తలు నిలిచే ప్రముఖ సంస్థ ట్రైఫెడ్. సో చాలా ఇంపార్టెంట్. సో ట్రైఫెడ్ గిరిజనులకి సంబంధించి వారి యొక్క ఎంపవర్మెంట్ కోసం, వారి యొక్క ఉత్పత్తులకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ఉద్దేశించబడిన ప్రముఖ సంస్థ. ఎగ్జాంపుల్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ విషయంలో మినిమం సపోర్ట్ ప్రైస్ కేటాయించడం కానివ్వండి, లేదంటే గిరిజనులకు సంబంధించి ట్రైబల్ ఎంపవర్మెంట్ కోసం పోరాడే సంస్థ అనుకోవచ్చు, పాటుపడే సంస్థ అనుకోవచ్చు ట్రైఫెడ్. ట్రైఫెడ్ యొక్క యాక్రోనిమ్ ఏంటి? ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అన్న పర్లేదు. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ద పర్సన్ కన్సర్న్డ్ విత్ ఎవరు? అర్జున్ ముండా గారు. సో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ట్రైఫెడ్ గిరిజనులకు సంబంధించి ప్రత్యేకంగా పనిచేసే సంస్థ. వారి యొక్క ఎంపవర్మెంట్ కానివ్వండి, వారి యొక్క ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి కానివ్వండి. ఈరోజు ట్రైఫెడ్ సంకల్ప్ సే సిద్ధి అనే ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. సంకల్ప్ సే సిద్ధి విలేజ్ అండ్ డిజిటల్ కనెక్ట్ డ్రైవ్. దీని యొక్క ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి. సంకల్ప్ సే సిద్ధి అనే కార్యక్రమం ఇటీవల వార్తలు నిలిచింది. ఏ సంస్థ ప్రారంభించింది? ఎవరి కోసం ప్రారంభించింది అంటే ట్రైఫెడ్ ప్రారంభించింది. ఎవరి కోసం? ట్రైబల్ రిలేటెడ్ అంశాలను దృష్టిలో ఉంచుకొని. ఎగ్జాంపుల్, గిరిజనులకు సంబంధించి ఎంఎఫ్పి ఉంటుంది కదా, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుంది కదా, గిరిజన ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేటివి ఏంటి? వందన్ వికాస్ కేంద్రాలు. సో వందన్ వికాస్ కేంద్రాలు ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి. వందన్ వికాస్ కేంద్రాల విషయంలో అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తూ ఇటీవల మణిపూర్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఛాంపియన్ స్టేట్ లేదా మోడల్ స్టేట్ గా వార్తలు నిలిచింది. సో వందన్ వికాస్ యోజన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఒక కార్యక్రమం. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం. అందులో భాగంగా వందన్ వికాస్ కేంద్రాలను చిన్న చిన్న స్టాల్స్ ని ఏర్పాటు చేస్తారన్నట్టు. అంటే గిరిజనులకు సంబంధించిన ఆహార పదార్థాలు కానివ్వండి, వారు సేకరించిన అటవీ ఉత్పత్తులు కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ అమ్మకాలు జరుపుతారన్నట్టు. సో అలా వందన్ వికాస్ యోజనకి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి సంకల్ప్ సే సిద్ధి అనే ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమము విలేజ్ అండ్ డిజిటల్ కనెక్ట్ డ్రైవ్. సో గ్రామీణ ప్రాంతాలు, గిరిజనులు అంటేనే కొండ ప్రాంతాలు ఉంటారు, గ్రామీణ ప్రాంతాలు కూడా కాదు. సో ఆ కొండ ప్రాంతాలను డిజిటల్ గా కనెక్ట్ చేయాలి, ఈ వందన్ వికాస్ కేంద్రాల విషయంలో ప్రజల అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ అన్ని కూడా గ్రామీణ ప్రాంతాల వెంట అవగాహన తీసుకెళ్తున్నారు. ఇదే సంకల్ప్ సే సిద్ధి అనే కార్యక్రమం. ఎగ్జాక్ట్లీ 2 days బ్యాక్ ట్రైఫెడ్ వారు ప్రారంభించిన ఒక క్విజ్ కాంపిటీషన్, బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా అని ఒక క్విజ్ కాంపిటీషన్ కానివ్వండి, ఇలాంటి అంశాల గురించి ప్రత్యేకంగా చూడండి. సో ట్రైఫెడ్ వారు ఇటీవల భారతదేశంలోని గిరిజనులకు సంబంధించి, వారి యొక్క ఉత్పత్తులకు సంబంధించి, వాటి యొక్క మార్కెటింగ్ సంబంధించి చాలా కార్యక్రమాలను తీసుకొస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించే బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా క్విజ్ కానివ్వండి, సంకల్ప్ సే సిద్ధి కానివ్వండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో యుఎన్ విమెన్ సంస్థ వార్తలు నిలిచింది. సో ఈ సంస్థ యొక్క పూర్తి పేరు గుర్తుంచుకోండి. యుఎన్ విమెన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఎంటిటీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్, లేదంటే షార్ట్ ఫామ్ లో గుర్తుంచుకోండి యుఎన్ విమెన్. సో దీని యొక్క ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి. అసలు ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎంటిటీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. సో లింగ సమానత్వాన్ని సాధించాలి. సో స్త్రీ పురుష లింగం ఏదైతే ఉంటుందో వీటి మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదని చెప్పేసి లింగ సమానత్వం కోసం పోరాడే సంస్థ. మరియు ద ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్, మహిళా సాధికారత కోసం పాటుపడే సంస్థ యుఎన్ విమెన్. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఎలాంటి అనుబంధ సంస్థ వార్తలు ఇచ్చినా దాని యొక్క హెడ్ క్వార్టర్ గురించి చూడండి. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. సో న్యూయార్క్, యుఎస్ఏ, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యుఎన్ విమెన్, ఈ సంస్థకి భారత ప్రభుత్వం
3 లక్షల US$ కేటాయించడం జరిగింది. 3 lakh US$ అని గుర్తుంచుకోండి. 3 లక్షల US$ ఇటీవల భారత ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఏ ప్రముఖ సంస్థకు కేటాయించింది అంటారు. సో UN విమెన్ సంస్థకి. ఈ సంస్థ పేరు మొత్తం గుర్తుంచుకోండి. ఎక్కడ హెడ్ క్వార్టర్? న్యూయార్క్. సో భారతదేశానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఉంటారు కదా, టిఎస్ తిరుమూర్తి గారు ఈ 3 లక్షల US$ ఈ సంస్థకి అప్పజెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. గడిచిన సంవత్సరం మనం చూస్తున్నాం UN కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్ అనే ఒక సంస్థ ఉంటుంది, ప్రపంచంలో మహిళా సాధికారత కోసం పోరాడే సంస్థ. ఆ సంస్థకి భారతదేశం ఎన్నిక కావడం జరిగింది. భారతదేశము, ఆఫ్ఘనిస్తాన్, ఇలాంటి అంశాలన్నీ కూడా తరచు మనం చూస్తూనే ఉన్నాం. సో అలా UN విమెన్ అనే సంస్థ కూడా ప్రపంచంలో మహిళల కోసం పాటుపడే సంస్థ, మహిళా సాధికారత కోసం పోరాడే సంస్థ అనుకోవచ్చు. సో జెండర్ ఈక్వాలిటీ ఏ రకంగా సాధించాలి, ఎలాంటి పథకాలను ప్రారంభించాలి, ఏ అంశాలపైన ప్రజల అవగాహన కల్పించాలి, లింగ సమానత్వానికి సంబంధించి అని చెప్పేసి ఇందుకోసం సో మహిళా సాధికారత కోసం ఉద్దేశించబడిన ఈ సంస్థకి భారత ప్రభుత్వం ఇటీవల ఎంత మొత్తంలో నిధులను ఆర్థిక సాయం కింద చేసింది అంటే 3 lakh US$. సో చాలా ఇంపార్టెంట్. 3 lakh US$ గుర్తుంచుకోండి. ఎవరు అప్పచెప్పారు? సో ఐక్యరాజ్య సమితిలో భారత్ యొక్క శాశ్వత ప్రతినిధి, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అంటాం కదా, ఎవరు? టిఎస్ తిరుమూర్తి గారు. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వార్తలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోని శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్, శ్రీరామ్ సాగర్ SRSP అంటాం కదా. సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి బ్యాక్ వాటర్ అంటే ఏంటంటే ఎక్కువగా ఏ ప్రాంతంలో అయితే బ్యాక్ వాటర్ గా ప్రత్యేకత ఉంటుందో అది పర్యాటకంగా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ కి సంబంధించి ఏ జిల్లాలు, ఆ జిల్లాలు గుర్తుంచుకోండి, నిజామాబాద్ అండ్ నిర్మల్. నిజామాబాద్ మరియు నిర్మల్ జిల్లాల పరిసర ప్రాంతాలన్నీ కూడా శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్స్ తో ఉండే ప్రాంతాలు అన్నట్టు. సో నీటి మట్టం తగ్గింది అనుకోండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో కనుక నీటి మట్టం తగ్గింది అనుకోండి, ఈ బ్యాక్ వాటర్స్ లో మంచి పచ్చిక బయళ్ళు ఏవైతే ఉంటాయో గ్రాస్ సో అద్భుతంగా పెరుగుతుంది. అద్భుతమైన ప్రాంతంగా ఒక స్వర్గంలా కనబడుతుంది అన్నట్టు. ఈ ప్రాంతం వేటికి ప్రత్యేకం అంటే ఫ్లెమింగో బర్డ్స్ కానివ్వండి, జింకలు, దాదాపు 30,000 జింకలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నాయి. సో ఈ జింకల యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోను మరియు కర్నూలు జిల్లాలో మాత్రమే కనిపించే కొన్ని ప్రత్యేక జింకలకు ఈ ప్రాంతం అనేది నిలవుగా ఉంది. ఇలాంటి ప్రాంతాన్ని కమ్యూనిటీ రిజర్వ్ గా మార్చాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కమ్యూనిటీ రిజర్వ్ అంటే ఏంటంటే ప్రొటెక్టెడ్ ఏరియా అనుకోవచ్చు. సో ప్రొటెక్టెడ్ ఏరియా మార్చుతారు, ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యంతో. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ వారు ఈ ప్రాంతాన్ని కమ్యూనిటీ రిజర్వ్ గా మార్చడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాంతం ఎంత విస్తీర్ణం ఉంది అంటే 4,000 ఎకరాలు. సో 4,000 ఎకరాల స్థలం దేనికి సంబంధించి? SRSP బ్యాక్ వాటర్ సంబంధించి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాలు నిజామాబాద్ మరియు నిర్మల్ జిల్లాల సరిహద్దులో ఉండే బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా కమ్యూనిటీ రిజర్వ్ గా మార్చడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ. చాలా ఇంపార్టెంట్. దాదాపు ఈ ప్రాంతంలో 30,000 జింకలు ప్రస్తుతం దర్శనమిస్తాయి. ఆ ప్రాంతాన్ని మనం చూడొచ్చు కూడా. సో ఇలాంటి ప్రాంతాన్ని అద్భుతమైన ప్రొటెక్టెడ్ ఏరియా లేదంటే కమ్యూనిటీ రిజర్వ్ అని గుర్తుంచుకోండి. కమ్యూనిటీ రిజర్వ్ అంటే ఏంటంటే ఈ ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ చేపడతారు అన్నట్టు. రకరకాల అందమైన పక్షులు కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైనా బ్యాక్ వాటర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతం పచ్చదనంతో కూడుకొని ఉంటుంది అన్నట్టు. ఆ బ్యాక్ వాటర్ ఎప్పుడైతే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుందో, నీటి మట్టం ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతం అంతా మునిగిపోయి ఉంటుంది. మిగతా సమయంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఒక సేద్యమైన మంచి భూమి కాబట్టి, ఆటోమేటిక్గా ఫర్టైల్ ల్యాండ్ కాబట్టి అక్కడ నుండి పచ్చిక బయళ్ళు, మంచి సన్న గడ్డి కానివ్వండి, చెట్లు కానీ పెరుగుతాయి అన్నట్టు. సో ఇలాంటి ఒక ప్రాంతం నిజామాబాద్, నిర్మల్ ఈ ప్రాంతాలని కమ్యూనిటీ రిజర్వ్గా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తూ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ భగవతి సింగ్ గారు. భగవతి సింగ్ పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పర్సన్. సో భగవతి సింగ్ గారు భారతదేశంలో గుర్తింపు పొందిన ప్రముఖ రాజకీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు భగవతి సింగ్ గారు. ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. భారతదేశంలో గుర్తింపు పొందిన ప్రముఖ రాజకీయ పార్టీ అంటున్నాను, ఆ పార్టీ పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీ. సో సమాజ్వాదీ పార్టీ, ఈ పార్టీ పేరు వినగానే మనకి ఏ రాష్ట్రం గుర్తు రావాలి?
ఉత్తరప్రదేశ్. సో యూపీ రాష్ట్రానికి సంబంధించిన కీలక పార్టీ, చాలా సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ సమాజ్వాదీ. ఈ సమాజ్వాదీ పార్టీకి సంబంధించి కీలక నాయకులు ఎగ్జాంపుల్ అఖిలేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి, మరియు ములాయం సింగ్ యాదవ్ చాలా ఈ సమాజ్వాదీ పార్టీకి సంబంధించి సీనియర్ మోస్ట్ పర్సన్ అన్నట్టు. సో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వారికి సంబంధించిన పార్టీ సమాజ్వాదీ పార్టీ. సో సైకిల్ గుర్తు, సమాజ్వాదీ పార్టీ యొక్క గుర్తు ఏంటంటే సైకిల్. సో భారతదేశంలో సైకిల్ గుర్తు గల పార్టీలు ఏవి అంటే ఒకటి తెలుగుదేశం, ఒకటి సమాజ్వాదీ. సో సమాజ్వాదీ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది, ఫౌండింగ్ ఇయర్ ఏంటి అంటే 1992. సో 1992 సంవత్సరంలో ఏర్పడిన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఉంటారు కదా, ఫౌండింగ్ మెంబర్స్. ఆ ఫౌండింగ్ మెంబర్స్ లో అతి ముఖ్యమైన వ్యక్తి భగవతి సింగ్ గారు ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. రానున్న పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంది. భారతదేశంలో ప్రముఖ రాజకీయ పార్టీ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు ఇటీవల మరణించారు. తన పేరేంటి అంటారు, భగవతి సింగ్. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా పార్టీలు, ఎగ్జాంపుల్ సమాజ్వాదీ పార్టీ, మరియు వీరి యొక్క ప్రత్యర్థి పార్టీ ఎగ్జాంపుల్ కాన్షీరామ్ గారు ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్వాదీ పార్టీ. ప్రస్తుతం మాయావతి గారు కీలక నేతగా ఉన్నారు. మరియు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ భారతీయ జనతా పార్టీ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంవత్సరాలు పరిపాలించారు సమాజ్వాదీ పార్టీకి సంబంధించి. సో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఒకరైన భగవతి సింగ్ గారు ఈరోజు మరణిస్తూ తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఖలీల్ దంతేజ్వి. సో ఖలీల్ దంతేజ్వి వారు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ప్రముఖ కవి, సో గుజరాతీ కవి. సో గుజరాతీ భాషలో చాలా పుస్తకాలు రాశాడు. తను రాసిన కొన్ని పుస్తకాలు భారతదేశంలోని వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి కూడా. సో ప్రముఖ లేదా గుర్తింపు పొందిన గుజరాతీ కవి ఖలీల్ దంత్వేజీ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ జర్నలిజంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి. సో జర్నలిస్ట్గా కూడా చాలా సంవత్సరాలు పనిచేశారు. ఒక జర్నలిస్ట్ అండ్ ప్రముఖ కవి, గుజరాతీకి సంబంధించిన వ్యక్తి, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన గుజరాతీ కవి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఖలీల్ దంతేజ్వి పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో దిగ్విజయ్ సింగ్ జాలా సో జాలా అంటాం. దిగ్విజయ్ సింగ్ జాలా గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటారు, ఇతను కూడా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే. సో గుజరాత్ రాష్ట్రంలోని వాంకనీర్ ప్రాంతానికి సంబంధించిన వారు. సో వాంకనీర్ అనగానే మనకు రాజవంశీయులు గుర్తొస్తారు, ఒక రాజవంశానికి సంబంధించిన వ్యక్తి. సో వాంకనీర్ రాజవంశానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి అండ్ ప్రముఖ రాజకీయ నాయకులు దిగ్విజయ్ సింగ్ జాలా గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. 1962 మరియు 1967 సంవత్సరం 2 టర్ములు. సో 2 విడతలు ఈ వాంకనీర్ ఈ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది కదా, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ప్రత్యేకత ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా. ఆ తర్వాత 1984 సంవత్సరము లోక్సభ ఎంపీగా కూడా ఎన్నిక కావడం జరిగింది, ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున. అండ్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే తను పర్యావరణ శాఖ మంత్రిగా కూడా గుర్తింపు పొందారు. చాలా అద్భుతమైన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మాజీ మంత్రి మరియు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ రాజవంశం వాంకనీర్ రాజవంశీయుడు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు, దిగ్విజయ్ సింగ్ జాలా. సో తనకి సంబంధించి రాజకీయ చరిత్ర కానివ్వండి ఏమైనా జస్ట్ ఒకసారి గుర్తుంచుకోండి. ఇటీవల మరణించిన ప్రముఖ రాజకీయ నాయకుడు రాజవంశీయుడు దిగ్విజయ్ సింగ్ జాలా గారు ఏ ప్రాంతానికి లేదా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటారు. సో గుజరాత్ వాంకనీర్కి సంబంధించిన పర్సన్. అండ్ నెక్స్ట్ ఇసాము అకాసా. సో ఇసాము అకాసా ప్రముఖ వ్యక్తి, భౌతిక శాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. సో భౌతిక శాస్త్రం, సో ఫిజిక్స్ కి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా పొందిన వ్యక్తి. ఎందుకంటున్నానంటే 2014 సంవత్సరం, సో 2014 ఇయర్లో తను నోబెల్ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. సో నోబెల్ పురస్కార గ్రహీత కాబట్టి ఖచ్చితంగా వారి గురించి చూడండి. ఇటీవల మరణించిన ఇసాము అకాసా తను ఏ అంశాన్ని సృష్టించారు, అసలు ఎందుకు తను నోబెల్ పురస్కారం సాధించారు అంటే బ్లూ ఎల్ఈడి
బ్లూ, సో నీలి రంగుకి సంబంధించి లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటాం కదా. సో బ్లూ ఎల్ఈడి సృష్టికర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇసాము అకాసా గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. పేరు గుర్తుంచుకోండి, అకాసా అని గుర్తుంచుకోండి, అకాసా, ఇసాము అకాసా. సో భౌతిక శాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా పొందిన వ్యక్తి అండ్ నోబెల్ పురస్కార గ్రహీత ఫిజిక్స్ కి సంబంధించి. సో నోబెల్ వివిధ సబ్జెక్ట్స్ లో ఇస్తారు కదా, వివిధ శాస్త్రాలు ఇస్తారు కదా. సో ఫిజిక్స్ కి సంబంధించి తనతో పాటు యాక్చువల్గా ఇంకో 2 పర్సన్స్ కూడా ఉన్నారు, కానీ అవసరం లేదు. సో నోబెల్ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి. ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తను సృష్టించిన అంశం అసలు ఏం తయారు చేశారు అంటే సో బ్లూ లైట్ ఎమిషన్ డయోడ్. సో బ్లూ ఎల్ఈడి అంటాం, బ్లూ లైట్ ఎమిషన్ డయోడ్. అండ్ నెక్స్ట్ శశికళ గారు. శశికళ భారతదేశంలో గుర్తింపు పొందిన ప్రముఖ బాలీవుడ్ నటి. సో బాలీవుడ్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఒక గొప్ప నటి, బాలీవుడ్ నటి. చాలా వరకు కూడా బాలీవుడ్లో అందాల తార అంటారు. సో ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు శశికళ గారు. అండ్ 2007 సంవత్సరంలో భారత ప్రభుత్వం తనను సత్కరించింది పద్మశ్రీ పురస్కారంతో. సో పద్మ అవార్డు. అండ్ 2009 సంవత్సరం వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని కూడా గెలుపొందిన ఒక గొప్ప నటి. తను నటించిన సినిమాలు 100కు పైగా సినిమాలు, కానీ దేశవ్యాప్తంగా కొన్ని సినిమాలు వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి కూడా. అందులో ఖూబ్ సూరత్ అండ్ అనుపమ, బాద్షా, సో ఇలాంటి సినిమాలు చెప్పుకుంటూ పోతే చాలా హిట్స్ ఉన్నాయి తనకి సంబంధించి. ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు ప్రముఖ బాలీవుడ్ నటి శశికళ గారు. సో ఇటీవలే తనకి సంబంధించి ప్రత్యేక గుర్తింపు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక సత్కారాలు ఇస్తూ తరచూ వార్తలు నిలుస్తున్న ఒక నటి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ సో రాధేశ్యామ్ ఖామ్ఖే. సో ఖామ్ఖే అనే పేరు గుర్తుంచుకోండి. రాధేశ్యామ్ ఖామ్ఖే గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. సో డివోషనల్ పర్సనాలిటీ, ఆధ్యాత్మికవేత్త, దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన ప్రముఖ స్పిరిచువల్ లీడర్ అనుకోవచ్చు. సో ఆధ్యాత్మికవేత్త అంటున్నాను. తను ఒక వ్యవస్థను ప్రారంభించారు, ఒక సంస్థను ప్రారంభించారు, గీతా ప్రెస్ అనే ఒక సంస్థను ప్రారంభించడం జరిగింది. ప్రెస్ అంటున్నాను అంటే ముద్రణ కార్యాలయం అన్నట్టు, అంటే పత్రికలు కానివ్వండి, పుస్తకాలు ముద్రించే కార్యాలయం ఉంటుంది కదా. సో గీతా ప్రెస్ వ్యవస్థాపకులు రాధేశ్యామ్ ఖామ్ఖే. ఏ రాష్ట్రానికి సంబంధించిన వారంటే యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వారణాసిలో ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. యాక్చువల్గా ఈ గీతా ప్రెస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే గోరఖ్పూర్. సో గోరఖ్పూర్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ప్రాంతం గోరఖ్పూర్. ఈ ప్రాంతం పేరు వినగానే మనకు జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తుకు రావాలి, భౌగోళిక గుర్తింపు పొందిన ప్రాంతం. సో మనము టెర్రాకోటా బొమ్మలు అంటాం. సో టెర్రాకోటా బొమ్మలకు ప్రత్యేకమైన గోరఖ్పూర్. మరియు ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త జూని ప్రారంభించారు, షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ జూ పార్క్. చాలా ఇంపార్టెంట్. సో అలాంటి గోరఖ్పూర్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న గీతా ప్రెస్. సో గీతా ప్రెస్ అనే సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో చాలా స్పిరిచువల్ బుక్స్ ని పబ్లిష్ చేస్తుంది. స్పిరిచువల్ బుక్స్ అంటే ఏంటి? ఆధ్యాత్మిక పుస్తకాలు. సో ఆధ్యాత్మిక పుస్తకాల యొక్క ముద్రణ కార్యాలయం గీతా ప్రెస్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో దీని యొక్క వ్యవస్థాపక సభ్యులు రాధేశ్యామ్ ఖామ్ఖే గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. తన మరణానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ట్విట్టర్ వేదికగా సంతాపాన్ని కూడా ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పర్సన్ రాధేశ్యామ్ ఖామ్ఖే. గీతా ప్రెస్ అని గుర్తుంచుకోండి. గోరఖ్పూర్ ప్రధాన కార్యాలయంగా దేశవ్యాప్తంగా కొన్ని వేల పుస్తకాలు, స్పిరిచువల్ బుక్స్, ఆధ్యాత్మిక పుస్తకాలను వీరు ప్రచురించడం జరిగింది. చాలా పుస్తకాలను కూడా రచించే ఒక గొప్ప రచయిత. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలో నిలిచిన పుస్తకం సినిమా త్రూ రస. సో సినిమా త్రూ రస అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలో నిలిచింది. దానికి సంబంధించిన ఆథర్ పేరు ఏంటి అంటారు? నేరుగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా పుస్తకాల గురించి మనం చర్చించుకుంటున్నాం. సో ప్రతి ఒక్క పుస్తకం ఇంపార్టెన్స్ లేదు, కొన్ని పుస్తకాలు వార్తలు నిలిచిన ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి నేరుగా ఆథర్ గురించి చూడండి. సో సినిమా త్రూ రస యాక్చువల్గా ఇది దేనికి సంబంధించి అంటే రస సిద్ధాంతకి సంబంధించిన యాక్చువల్గా సినిమా బ్యాక్గ్రౌండ్లో సాగే ఒక పుస్తకం. సో సినిమా ఫీల్డ్కి సంబంధించిన పుస్తకం. ఈ పుస్తక రచయిత ఎవరంటే ప్రచండ్ ప్రవీర్ గారు. సో ప్రచండ్ ప్రవీర్. సో ఇటీవల వార్తలు నిలిచిన ప్రముఖ పుస్తకం సినిమా త్రూ రస అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు? ప్రచండ్
ప్రవీర్ గారు. యాక్చువల్గా ఇది ఒక ట్రాన్స్లేటెడ్ కాపీ, అంతకుముందు దీన్ని తను హిందీలో కూడా రాయడం జరిగింది. సో ప్రచండ్ ప్రవీర్ గారు రచించిన ఒక నూతన పుస్తకం, సినిమా రంగానికి సంబంధించిన పుస్తకం, సినిమా త్రూ రస అనే ఒక పుస్తకం ఈరోజు వార్తలో నిలిచింది. నేరుగా గుర్తుంచుకోండి, దీని గురించి అంత డీటెయిల్గా అడిగే అవకాశాలు చాలా తక్కువ. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన విజ్డమ్ ఫర్ స్టార్టప్స్, విజ్డమ్ ఫర్ స్టార్టప్స్ ఫ్రమ్ గ్రోన్ అప్స్ అనే ఒక పుస్తకం. సో పుస్తకం పేరు గుర్తుంచుకోండి, విజ్డమ్ ఫర్ స్టార్టప్స్ ఫ్రమ్ గ్రోన్ అప్స్ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? ఇతివృత్తం అంటారు. సో ఆయుర్వేదానికి సంబంధించి. సో ఒక ఆయుర్వేద పుస్తకం, ఆయుర్వేద స్టార్టప్స్ కానివ్వండి, ఆయుర్వేద రంగానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఇలాంటి అంశాలను క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఆథర్ పేరు గుర్తుంచుకోండి, ఇద్దరు వ్యక్తులు, ఒకరు ఆర్ గోపాలకృష్ణన్, ఆర్ గోపాలకృష్ణన్ అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఆర్ నారాయణన్. ఆర్ గోపాలకృష్ణన్, ఆర్ నారాయణన్ ఇద్దరు వ్యక్తులు ప్రముఖ జర్నలిస్టులు రాసిన పుస్తకం, ఆయుర్వేదం ఇతివృత్తంగా రచించిన పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. విజ్డమ్ ఫర్ స్టార్టప్స్ ఫ్రమ్ గ్రోన్ అప్స్. దీనికి ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి. ట్యాగ్ లైన్ అంటే దాని కింద ఉండే ఒక కొటేషన్ ఉంటుంది కదా, అదేంటంటే డిస్కవరింగ్ కార్పొరేట్ ఆయుర్వేద. ఆయుర్వేదాన్ని ఇందాక చెప్పాను కదా, సో కార్పొరేట్ ఆయుర్వేదకి సంబంధించిన ఒక పుస్తకం, ఇతివృత్తంగా సాగే ఒక పుస్తకం. అండ్ గుర్తుంచుకోండి, కొన్ని పుస్తకాలకు సంబంధించి ఆథర్స్ ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ పబ్లిషింగ్ సెంటర్, ఆ పబ్లిషింగ్ హౌస్ ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు. సో పెంగ్విన్ పబ్లికేషన్కి సంబంధించిన పుస్తకాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు, ఆదరణ ఉంటుంది. అలాంటి పుస్తకాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ ఆథర్ అంత పెద్దగా అంతకుముందు ఏం గుర్తింపు పొందలేదు, కాకపోతే ఈ పబ్లికేషన్ నుండి వచ్చింది కాబట్టి, ఆయుర్వేదం ఇతివృత్తంగా ఉంది కాబట్టి ఈ పుస్తకానికి ఈరోజు ప్రాచుర్యం అనేది దక్కడం జరిగింది. సో గుర్తుంచుకోండి, విజ్డమ్ ఫర్ స్టార్టప్స్ ఫ్రమ్ గ్రోన్ అప్స్ డిస్కవరింగ్ కార్పొరేట్ ఆయుర్వేద అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. రచయితలు ఎవరు అంటారు? సో ఆర్ గోపాలకృష్ణన్ అండ్ ఆర్ నారాయణన్. సో ఇవి మనకి ఈరోజు వార్తలో నిలిచిన ముఖ్య అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.